వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హానర్ ఆఫ్ కామర్స్. నేను మీ సుమ. ఈరోజు తెలంగాణ స్టేట్ కి సంబంధించి ఇంటర్మీడియట్ సివిక్స్ సెకండ్ ఇయర్ పేపర్ అనేది మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎలా ఉంది ఏంటనేది ఇక్కడ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ మనకి చూస్తే ఎక్స్ప్లెయిన్ ది సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఈ క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్ అనేసి చెప్పొచ్చు, కంపల్సరీగా రావడానికి ఛాన్స్ ఉంది. అలాగే ఈ క్వశ్చన్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా రావడానికి ఛాన్స్ అనేది ఉంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ మనకి చూస్తే డిస్క్రైబ్ ది పవర్స్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఈ క్వశ్చన్ కూడా మనకి ఇంపార్టెంట్ అనేసి చెప్తున్నాం. నెక్స్ట్ వాట్ ఆర్ ది డిఫరెన్స్ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేసి చెప్తున్నాం. ఈ క్వశ్చన్ లో కన్ఫర్మ్ గా 2 క్వశ్చన్ కానీ లేదంటే ఒక క్వశ్చన్ అయినా రావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఈ 3 క్వశ్చన్లు వదలకుండా చదవండి. నెక్స్ట్ క్వశ్చన్ డిస్క్రైబ్ ది రోల్ ఆఫ్ జేఏసీస్ ఇన్ తెలంగాణ మూవ్మెంట్. ఈ క్వశ్చన్ మనకి 10 మార్క్స్ లేదు అంటే 5 మార్క్స్ లో కానీ రావడానికి ఛాన్స్ అనేది. నెక్స్ట్ మనకి డిస్క్రైబ్ ది ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ 9th స్టేట్ ఇన్ ఇండియా. ఈ క్వశ్చన్ ఇంకో రకంగా కూడా అడుగుతాడు. అది ఎలా అడుగుతాడంటే డిస్క్రైబ్ ది ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ యాజ్ ది న్యూ స్టేట్ ఇన్ ఇండియా అనేసి అడగడానికి కూడా ఛాన్స్ ఉంది. న్యూ స్టేట్ అన్నా 29th స్టేట్ అన్నా కూడా మీరు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ అనేది. నెక్స్ట్ మనకి సెక్షన్ బి లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమున్నాయి అనేది చూద్దాం. సెక్షన్ బి అనేది 5 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట. టోటల్ ఎన్ని రాయాలంటే 8 క్వశ్చన్స్. 8 into 5 ఎంత అంటే 40 మార్క్స్ అనేవి వస్తాయి. వీటిలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటనేది ఒకసారి చదువుదాం. ఫస్ట్ క్వశ్చన్ మనకి చూస్తే కనుక రైట్ అబౌట్ ఎలక్షన్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ అండ్ హిస్ ఫంక్షన్. ఈ క్వశ్చన్ మనకి ఎవరి ఇయర్ ఉంటుంది కాబట్టి ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ మనకి చూస్తే ఎక్స్ప్లెయిన్ ఎనీ 4 కాజెస్ ఆఫ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్. నెక్స్ట్ మనకి డిస్క్రైబ్ ది లెజిస్లేటివ్ రిలేషన్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్. మనకి 3 క్వశ్చన్స్ రిపీటెడ్ గా వస్తున్న క్వశ్చన్స్ కాబట్టి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ మనకి చూస్తే డిస్క్రైబ్ ది వేరియస్ యాంటీ కరప్షన్ లాస్ ఇన్ ఇండియా అనేసి క్వశ్చన్ రాయాలి. నెక్స్ట్ మనకి చూస్తే వాట్ ఈజ్ స్మార్ట్ గవర్నెన్స్. స్మార్ట్ గవర్నెన్స్ అనేది 2 మార్క్స్ లో కూడా అడగడానికి ఛాన్స్ అనేది ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ మనకి చూస్తే ఎక్స్ప్లెయిన్ ది ప్రొవిజన్స్ ఆఫ్ జెంటల్మెన్స్ అగ్రిమెంట్. ఇది కూడా రిపీటెడ్ గా వస్తుంది. నెక్స్ట్ మనకి ఎక్స్ప్లెయిన్ ఎనీ 2 ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ ఫారెన్ పాలసీ. నెక్స్ట్ రైట్ అబౌట్ ది పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ స్టేట్ గవర్నర్. అంటే ఎక్స్ప్లెయిన్ ది రోల్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇన్ లోకల్ గవర్నమెంట్. మనకి చూస్తే ఎక్స్ప్లెయిన్ ది పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ అని కానీ లేదు అంటే హైకోర్టు. అంటే పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ హైకోర్టు అని అడగొచ్చు, లేదు అంటే చీఫ్ మినిస్టర్ అని కానీ అడగడానికి ఛాన్స్ అనేది ఉంది. లాస్ట్ క్వశ్చన్ మనకి చూస్తే డిస్క్రైబ్ ది మెయిన్ ప్రొవిజన్స్ ఆఫ్ ది 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1992. నెక్స్ట్ మనకి సెక్షన్ సి లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి చూద్దాం. సెక్షన్ సి లో మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తారు. టోటల్ ఎన్ని రాయాలంటే 15 క్వశ్చన్స్. 15 into 2 30 మార్క్స్ అనేవి సెక్షన్ సి నుంచి వస్తాయి. ఇప్పుడు వాటిలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటనేవి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ మనం చూస్తే ఎనీ 4 ఫండమెంటల్ డ్యూటీస్. నెక్స్ట్ మనకి మెథడ్స్ ఆఫ్ ఎక్స్ట్రీమిస్ట్. నెక్స్ట్ డ్రాఫ్టింగ్ కమిటీ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ మనకి చూస్తే కాంపోజిషన్ ఆఫ్ ఎలక్టోరల్ కాలేజ్. నెక్స్ట్ మనకి గ్రామ సభ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ సకల జనుల సమ్మె. ఈ క్వశ్చన్ కూడా ఎవ్రీ ఇయర్ ఇస్తా ఉన్నాడు. నెక్స్ట్ మనకి చూస్తే విజిటల్ బ్లవర్స్. నెక్స్ట్ లోకాయుక్త. నెక్స్ట్ వాట్ ఆర్ ది ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్. నెక్స్ట్ మనకి చూస్తే అసెంబ్లీ స్పీకర్. నెక్స్ట్ జ్యుడిషియల్ రివ్యూ. నెక్స్ట్ మనకి ఫార్మ్స్ ఆఫ్ కరప్షన్. నెక్స్ట్ నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి లిస్ట్ ద మెయిన్ ఆర్గన్స్ ఆఫ్ యుఎన్ఓ. ఈ విధంగా మనం ఏంటంటే 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి ఇచ్చాం. 2 మార్క్స్ కొంచెం ఎక్కువగానే చూసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే ఈ ఎగ్జాక్ట్ గా ఇవి రావాలని ఉండదు కాబట్టి. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.